ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ స్టాప్ లాస్ వాడరు. ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి, స్టాప్ లాస్ కంపల్సరీ ఉండాలి అండ్ అది కూడా మీ సిస్టమ్ లో ఉండాలి అని చెప్పి. కానీ చాలా మంది బిగినర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్ గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, తర్వాత మార్కెట్ మన ఫేవర్ లో మన డైరెక్షన్ లో మూవ్ అనేది అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఇలా స్టాప్ లాస్ హంటింగ్ అవుతుంది అని తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఉండి, వాళ్ళకి కంట్రోల్ ఉండి, మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఉండి, ఆ డిసిప్లిన్ ఉంది. కాబట్టి వాళ్ళు సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకుండా వాళ్ళ మైండ్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళ స్టాప్ లాస్ లెవెల్స్కి టచ్ అవుతాయో అప్పుడు వాళ్ళు మాన్యువల్గా ఎగ్జిట్ అనేది చేస్తూ ఉంటారు. సో అందుకే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ సిస్టంలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోకుండా వాళ్ళ మైండ్లో పెట్టుకొని దాన్ని డిసిప్లిన్డ్గా ఫాలో అవుతారు స్టాప్ లాస్ హంటింగ్ నుంచి తప్పించుకోవడానికి. కానీ మీరు యాజ్ అ బిగినర్గా మీకు ఆ ఎక్స్పీరియన్స్, మీకు ఆ నాలెడ్జ్, మీరు మార్కెట్లో అన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు ఇప్పటికీ కూడా స్టాప్ లాస్ని సిస్టంలోనే పెట్టుకోండి.